సో ఈ టెర్రస్ గార్డెన్ అని కొత్తగా సిటీలో చాలామంది స్టార్ట్ చేశారు, అలాంటి వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారా లేదా? ఇదేమవుతుంది అంటే టెర్రస్ కానీ చాలా చిన్న ఏరియా అవుతుంది, చాలా చిన్న ఏరియా, చిన్న ఇది అవుతుంది. అంటే పర్ ప్లాంట్ మనం వాల్యూ చేయడం కష్టం అవుతుంది. సో మీరు అన్నట్టు మీరు మంచి సూచన ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఏదైనా అంటే మనకి మెయిన్ ఇన్సూరెన్స్లో కాన్సెప్ట్ అంటే ఎక్కువ నెంబర్ రావాలి. నెంబర్ ఎక్కువ ఉంటే స్ప్రెడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మేము భారతదేశం అంతా ఎందుకు తీసుకుంటున్నాం, ఇప్పుడు మహారాష్ట్రలోనే అవ్వచ్చు, మహారాష్ట్రలో అయిందనేసి మనకి తమిళనాడులో అవ్వాలని లేదు. అట్లా మొన్న తమిళనాడులో మనకి బాగా సైక్లోన్ ఫ్లడ్స్ వచ్చాయి, మనకి ఏపీలో రాపోవచ్చు. సో ఇది స్ప్రెడ్ అనేది ఇన్సూరెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ప్రెడ్ మీదే మేము ఎక్కువ ఆధారపడతాం, ఎంత స్ప్రెడ్ అయితే అంత బెటర్ అనేది. సో ఈ టెర్రస్ కానీ చాలా చిన్న చిన్న ఏరియాలు బహుశా అంత మేము అంటే ఆ డిమాండ్ కనుక డెఫినెట్గా ఉండి ఇది కనుకైతే డెఫినెట్గా మనం వాళ్ళకు కూడా ప్రయత్నించవచ్చు. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది సర్వీస్ చేస్తున్నారు కదా సార్, చాలా మంది రైతులు ఫిష్లను సాగు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు అదర్ దాన్ క్రాప్ కాకుండా మనం ఇప్పుడు క్యాటిల్ కానీ పౌల్ట్రీ కానీ ఫిషరీస్ అట్లా రొయ్యలు వీటికి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నాము. దీన్ని కూడా ఈవెన్ మన ప్రధానమంత్రి మత్స్య యోజన అని వాళ్ళు ఒకటి పెట్టారు. సో దాని ద్వారా కూడా ఫిషర్మ్యాన్కి ఫిష్ కల్టివేటర్స్కి ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు మనం కూడా సేమ్ అదే లైన్స్లో వీళ్ళకి కూడా ఒక ఇన్సూరెన్స్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ 2 ప్రోడక్ట్స్, ఒకటేమో ఆక్వాకల్చర్లో, ఒకటి ఫిష్కి ఒకటి, ప్రాన్కి ఒకటి, ఈ రెండింటికి కూడా మనం తయారు చేస్తున్నాం ప్రొడక్ట్స్. ఈ గోట్స్ మేకలు కూడా చాలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ లైవ్ స్టాక్ క్యాటిల్ షీప్ గోట్ అనేది ఇక ఎప్పటి నుంచో ఉన్న బీమా ఉంది. మేము కూడా అదే బీమాని వర్తిస్తున్నాం. ఎందుకంటే క్యాటిల్ ఏదైనా చనిపోయినా, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా అది అంటే పాలు ఇవ్వడం మానేసిన ఇట్లాంటి వాటికి ఏదైనా దాన్ని పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అంటాం. అలా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని కవర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పటివరకు మీ దగ్గర హైయెస్ట్ పే ఎంత చెల్లించారు సార్ మీ ఇన్సూరెన్స్? అంటే మేము ఓవరాల్గా మేము చెప్పాలంటే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే హైయెస్ట్ పర్ పర్సన్ అనేది చెప్పడానికి విస్తరణ బట్టి ఉంటుంది. కానీ నార్మల్గా ఫుల్ లాస్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. అంటే ఒక రైతు పంట వేసుకొని ఆ ఎకరం నష్టపోతే దాని సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉందో అంతా కూడా మనం ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లానే కొన్ని చోట్ల ఏమీ అవ్వని పరిస్థితులు కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా అది కూడా ఉంటుంది. మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మనం ఎట్లా అంటే 199 రూపాయలు మినిమం ప్రీమియం అని పెట్టాం వాళ్ళకి. 199 రూపాయలు. ఎందుకు అని అంటే వాళ్ళన్నీ 25 సెంట్ల లోపే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మౌంటైన్ రీజన్ కాబట్టి వాళ్ళకి ఎకరాల ఉండవు. ఈ వాళ్ళకి 499 రూపాయలు చాలా ఎక్కువ అక్కడ. సో అందుకోసమని వాళ్ళకి సపరేట్గా ఒక ప్రోడక్ట్ క్షేమ సమృద్ధి అని ఆ ప్రోడక్ట్లో 199 రూపీస్ మినిమం ప్రీమియం కింద పెట్టి వారికి మనం అందించాం. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంది సార్, రైతులు ఎక్కడి నుంచి ఏ ఏరియా నుండి ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఎక్కువ మంది ఏ ప్రాంతానికి చెందిన వారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు? అంటే మనకి చాలా మంది ఇప్పుడు కమర్షియల్లో ఇప్పుడు అరటి కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ కావచ్చు, ఇలా ఉంటుంటాయి. ఇప్పుడు వాళ్ళకంటే ఫ్రూట్స్ గ్రోవర్స్ కంట మామూలు మన రెగ్యులర్గా సాగు చేస్తారు. మన బెంగాల్ గ్రామ్ కానీ, అంటే మినుములు కానీ, గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, తర్వాత ప్యాడీ, ఈ ఫార్మర్సే ఎక్కువ మందికి అవగాహన ఉంది. వాళ్ళే ఎక్కువ మంది తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఎక్కడొక దగ్గర అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మనకి ఒక ప్రాంతం అనేది లేదు. నేను చూసి మనకి ఏపీ, తెలంగాణలో అన్ని చోట్ల నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ మాకు మ్యాన్ పవర్ కూడా ఉన్నారు అక్కడ. సో అందుకే వాళ్ళ అవగాహన క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగానే మంచి అవగాహనతో ఉన్నారు రైతులు. అండ్ ఇప్పుడిప్పుడే మాకు ఇంకా మంచి మామూలుగా రబీ సీజన్ తక్కువ పంట ఉంటుంది ఖరీఫ్ కంట, అట్లాంటిది మాకు రబీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. అంటే మాకు ఒక ఇండికేటర్ ఏంటంటే అవగాహన పెరిగింది అని ఒక ఇండికేటర్ రైతులు. అంటే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్లాన్స్ చేయాలని, అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన ఉంది? ఇప్పుడు మాకు మొన్నే ఒక రిక్వెస్ట్ వచ్చింది, కాఫీ ప్లాంటేషన్కి ఇన్సూరెన్స్ కావాలని. అట్లా మాకు స్పెసిఫిక్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు
మాకు కొంతమంది షుగర్ కేన్ గ్రో చేసి వాళ్ళు సార్ మాకు షుగర్ కేన్కి ఇన్సూరెన్స్ కావాలి అని. ఈ పంటల్ని మనం ఈ మిగతా పంటలతో కలపలేం. ఎందుకంటే దానికి ఉన్న ఫీచర్స్ వేరు, ప్రతి పంటకి ఒక ఫీచర్ ఉంటుంది. ఆ పంట బట్టే మనం ప్రోడక్ట్ కూడా మనం బీమాని కూడా తయారు చేయాల్సి వస్తుంది. సో ఈ చాలామంది మాకు ఇప్పుడు కస్టమర్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, సార్ మాకు ఈ పంటకి బీమా కావాలి, ఈ పంట బీమా కావాలి అంటే మేము అట్లా వచ్చినప్పుడు ఏం చూస్తామంటే ఈ పంటకి బీమా మనం తయారు చేస్తే మిగతా స్టేట్స్లో ఎక్కడెక్కడ ఈ పంటలు ఉంటాయి, సో ఆ పంటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, ఆ స్ప్రెడ్ మనకు వస్తుందా, ఆ నెంబర్ వస్తుందా, ఇది మనం ఎక్కువగా ఆలోచన చేసి అప్పుడు దాన్ని బట్టి మనకి ఇది వైబుల్ అవుతుంది ప్రోడక్ట్. ఎందుకంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా దాని మీద రీసెర్చ్ చేసి అప్పుడు దానికి ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయడం అవుతుంది. ఎంతమంది సార్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మీరు ఎంత టైం తీసుకుంటారు, ఎలా వర్క్ చేస్తారు, ఎటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటారు? చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఒక మనిషి అంటే ఆరోగ్యానికి సంబంధించి అసలు వయసు తీసుకుంటారు, తర్వాత తనకి ఏమైనా షుగర్ బీపీ ఏమైనా ఉందని చెప్తారు. అలా ఏజ్ అయితే మ్యాండేటరీ, కానీ ఈ పంటలకు అట్లా తీసుకోవడానికి కుదరదు కదా. అంటే పంటలకి ముఖ్యంగా మనం తీసుకునేది ఏంటంటే మన భారతదేశం అంతా కూడా 127 అగ్రో క్లైమేటిక్ జోన్స్ కింద విభజించారు. 127 అంటే ఒక అగ్రో క్లైమేటిక్ జోన్స్లో ఉన్న క్లైమేట్ ఇంకో అగ్రో క్లైమేటిక్లో ఉండదు. సో అందుకోసమే మన అన్ని పంటలు అన్ని చోట్ల పండవు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కొన్ని పంటలు ఉంటాయి. అంటే ఎందుకు అనంటే అక్కడ ఉన్న వాటర్ అవైలబిలిటీ, అక్కడ ఉన్న వెదర్, అక్కడ ఉన్న క్లైమేట్, ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో అందుకే మేము ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అని అంటే మేము చూసేది ఏంటంటే ఆ పంట దాని స్వరూపం ఏంటి, భౌగోళికంగా భూమి స్వరూపం, తర్వాత దాన్ని వాటర్ ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా, అది వర్షారిత ప్లేసా పంట అది అని ఇన్ని ఫ్యాక్టర్స్ మేము తీసుకుంటాం పంటల మీదే. మీరు దాంట్లో సీడ్స్ ఏంటి, సీడ్ క్వాలిటీస్ ఏంటి, అట్లానే వీళ్ళు ప్రాక్టీసెస్ ఏంటి, ఏం పద్ధతులు వాడతారు. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ఇప్పుడు నడుస్తుంది, ఆర్గానిక్ పంటల మీద బాగా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ పంటలకి వాళ్ళ నేచర్ ఆఫ్ కల్టివేషన్ డిఫరెంట్, ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కల్టివేషన్ డిఫరెంట్. సో ఈ భేదాలన్నీ కూడా మేము స్టడీ చేస్తాం. అట్లానే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనకు వరిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు మన వరిలో తీసుకోండి 90 రోజుల నుంచి 160 రోజుల దాకా పంట ఉంది. సో షార్ట్ డ్యూరేషనా, లాంగ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎంత స్టేజ్లో మనకి హార్వెస్టింగ్కి వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది, ఈ సీజన్ వచ్చినప్పుడు ఎన్ని విపత్తులు అక్కడ వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాస్ట్ హిస్టారికల్గా ఎన్నిసార్లు సైక్లోన్ వచ్చింది, ఎన్నిసార్లు వరదలు వచ్చాయి, ఇదన్నీ కూడా మేము ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తాం. ఆ డేటా కలెక్ట్ చేస్తే కానీ మనం ఒక ప్రైజింగ్ చేయలేం. ఈ పంటకి మనం ఎకరానికి ఎంత ఇవ్వాలి అనేది మనం చేయలేం. అందుకోసమే మీరు ఈ బీమా అంతా కూడా మీ లొకేషన్ బట్టి, మీ పంట బట్టి రేట్ మారుతూ ఉంటుంది. కాకపోతే మినిమం 499లో ఉంది. ఈ లోపు ఏమవుతుందంటే మీరు వేసి పంట ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, ఆ లొకేషన్ ఏంటి అని దాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. దీన్ని డైనమిక్ ప్రైసింగ్ అని అంటాం. సో అందించి ఒకరికి ఒక దగ్గర అందరికి ఒకే సూట్ ఫిట్ అయ్యే పరిస్థితి లేదు. అట్లా ఉంటుంది. మాక్సిమం ఎంత ప్రీమియర్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ మీ దగ్గర ఇన్సూరెన్స్? సార్ లిమిట్ ఏం లేదు దానికి. మీరు ఎందుకంటే నాకు మన హర్యానా నుంచి దాదాపు ఒక 50 ఎకరాల ఆసాం కూడా వచ్చి 50 ఎకరాలు చేసుకున్నారు ఆయన. సో అందించి మీ తర్వాత ఇంకోటి మెయిన్ ఇక్కడ ఓన్లీ ఓనర్ రైతులే కాదు, కౌలు రైతులు కూడా తీసుకోవచ్చు. అంటే సాధారణంగా పట్టాదారుకు మాత్రమే ఇస్తామని చెప్పేసి. కరెక్ట్. ఇది అందించే ఇది ఏంటంటే పట్టాదారులకి చాలా తక్కువ మంది మన దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు, కౌలు రైతులు ఎక్కువ. సో అందుకోసం మేము ఖచ్చితంగా ఈ కౌలు రైతు కూడా మరి ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, అంతా చేసేదంతా ఆయన నష్టపోతున్నాడని అందించే ఏం చేసామంటే ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా మనం బీమా వర్తించాలి అని పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా మేము బీమా అందజేస్తాం. కాకపోతే అక్కడ వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఇట్లా కౌలు రైతు, నేను ఫలానా ఆయన దగ్గర నుంచి కౌలు చేస్తున్నాను అని మనకు కనుక చెప్తే, ఈ లొకేషన్ మనకు కనుక తెలిస్తే
మనం డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం. ఓకే, అంటే చాలా మంది కౌలు రైతులుగా మీకు ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది, అంటే బ్యాంకుల నుండి లోన్ కూడా ఇవ్వరు. కరెక్ట్, మీరు అవన్నిటికీ భిన్నంగా కూడా ఏంటంటే వాళ్ళే ఎక్కువ మంది మీరు చూస్తే ఎక్కువ మందికి మన కౌలు రైతులు ఎక్కువ మంది అని ఉంటారు. పంట సాగు చేసి వాళ్ళందరూ చాలామంది కౌలు రైతులు ఉంటారు, లేదా సొంత పట్టా భూమి నాకు 1 ఎకరం ఉన్నా ఇంకో 3 ఎకరాలు కౌలుకి తీసుకుంటారు. సో అట్లా మన కౌలు రైతులకు కూడా మనం ఖచ్చితంగా బీమా అందజేస్తాం.